నువ్వు ఫస్ట్ నీ పరుగులన్నీ ఆగితే, నీ మనసు ఆగితే ఫస్ట్ నీ సమస్యలు ఆగుతాయి. ఎందుకంటే పరిగెడుతున్న మనసు సమస్యలను సృష్టిస్తుంది. నీ మనసు ఆగాలి, ధ్యానం ద్వారా ఆపాలి. లేదు సార్, నాకు అప్పులలో ఉన్నారు, నాకు నెలనాడు నేను చిట్టి కట్టకపోతే ఎట్లా అంటారు. యూ కాంట్ డూ ఎనీథింగ్. నువ్వేం చేయలేవు, చేతిలో కూడా ఏం లేదు. ధ్యానం చేయాల్సిందే. ఫస్ట్ మనసు నాగి అన్నీ ఆగిపోతాయి. తొందర 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 ఉన్న వ్యక్తికి నెలలో కావాల్సింది సంవత్సరం పడుతుంది. సార్ నేను ఇంకా కష్టపడతా అయితే 10 సంవత్సరాలు పడుతుంది. నిశ్చింతగా కూర్చుంటా, సంవత్సరంలో వచ్చేది నెలలోనే వస్తుంది. ఇక్కడ సీక్రెట్ అంటే ఏంటంటే, నువ్వు ఎంత నిశ్చలంగా కూర్చున్నా, నిశ్చింతగా కూర్చుంటావో, నిశ్చింతగా కూర్చుంటావో, నీ మనసు అద్భుతాలు సృష్టిస్తుంది. నువ్వు ఎంత పరిగెడతావో నీకు చేత ఏది కూడా చేత కాదు, తప్పు చేస్తుంది. చినిగి చినిగి చాటంత అయినట్టు నీ సమస్యను పెద్దగా చేస్తుంది. అందుకే ఆ సమస్యలు కష్టాలని నెత్తిన పడకముందే ఇప్పటి నుంచే ధ్యానం చేద్దాం. రోజు ధ్యానం చేద్దాం, పుస్తకాలు చదువుదాం, గురువుల మాట విందాం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరికీ ధ్యాన ప్రచారం చేద్దాం. ఇది ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా మన జీవితంలో మనం ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ ఆల్ గాడ్స్. మనం సృష్టికర్తలము. ఎప్పుడు నిద్రలకే లేచినా, ఎక్కడున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ మధ్యలో నిలబడి ఒకటే చెప్పుకోవాలి, నేను దేవుణ్ణి. ఇవన్నీ నా మనసు నుంచి సృష్టింపబడ్డాయి, నేను నా మనసును శూన్యం చేసుకుంటా, ఇవన్నీ మాయ. అవంతా నీడలు, బయట ఉన్న సమస్యలన్నీ నీడలు. అవి ఎక్కడి నుంచి పుట్టినాయి? మనసులోంచి. సృష్టించింది ఎవరు? మనమే. మరేం చేయాలి? ధ్యానం చేయాలి. ఏమవుతుంది? మనసు శూన్యమవుతుంది. అప్పుడు సమస్యలన్నీ మాయమే. ఎప్పుడు గుర్తు తెచ్చుకుందాం, నేను దేవుణ్ణి. ఐ క్రియేట్ మై ఓన్ డెస్టినీ. నా విధిని నేనే రాసుకుంటున్నా, నా సృష్టిని నేనే సృష్టిస్తున్నా, నా కష్టాలు నేను సృష్టించిన, నా సంపదలు నేను సృష్టిస్తున్నా. కాసేపు ధ్యానం చేద్దాం అందరం చక్కగా, ఒక 10 నిమిషాలు. దయచేసి అందరూ